మాజీ మంత్రి రోజా పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఫైర్ బ్రాండ్గా చెలరేగారు. ప్రతిపక్ష పార్టీ నేతల మీద విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి కాని చెల్లిగా ఆయన మీద స్వామి భక్తి చూపించింది. వైఎస్ జగన్పై ఆమె ఒక్క మాట పడనిచ్చేది కాదు. వైఎస్ జగన్ విమర్శించిన వారి మీద పరుషజాలంతో విరుచుకుపడేది. ఆమె వీరభక్తికి మెచ్చి వైఎస్ జగన్ అదే స్థాయిలో ప్రయోజనాలు కూడా చేకూర్చాడు. మొదట మంత్రివర్గ విస్తరణలో ఆమెకి ఛాన్స్ దక్కలేదు. సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి కాలేకపోయారు. దీంతో ఏపీఐఐసీ చైర్పర్సన్గా ఆమెను నియమించారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మంత్రి కావాలన్న ఆమె కల నెరవేరింది. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మంత్రి అయ్యాక ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారనే వాదన కూడా ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. నాసిరకం స్పోర్ట్స్ కిట్స్ అధిక ధరకు కొనుగోలు చేశారనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టింది. పలువురు మాజీ మంత్రులు, వైసీపీ నేతలు విచారణ ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా లేదంటున్నారు. మరి అదే జరిగితే రోజాకి పరిశ్రమ నుండి బహిష్కరణ తప్పదు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ క్రిమినల్ కరప్షన్కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడిన నటి హేమను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో టాలీవుడ్ వైసీపీ నేతలకు పూర్తిగా వ్యతిరేకం. వైసీపీ తరపున ప్రచారం చేసిన యాంకర్ శ్యామల ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమెను పక్కన పెట్టేశారని కూడా సమాచారం. కాబట్టి టాలీవుడ్లో రోజాకు ఎలాంటి అవకాశాలు రావు. బుల్లితెర పరిశ్రమ కూడా ఆమెను బహిష్కరించే అవకాశం లేకపోలేదు. మొత్తంగా రోజా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది.